ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో దామర మరియు ఆత్మకూరు మండలాల గ్రామ మంచినీటి సహాయకులకు సింగిల్ పేజ్, మూడో పేజ్ మోటార్లు, పానల్ బోర్డు మరియు ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణపై శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. దామర మరియు ఆత్మకూరు మండలాల గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి పైప్ లైన్ల నిర్వహణ, వాటర్ నీటి నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్ ప్రక్రియపై 4 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వాస్తవంగా సమస్యలు చూస్తే ఉన్నాయి, చాలా గ్రామాలకు వెళ్ళి కాంప్లైంట్స్ వచ్చినాయి. డిసెంబర్ నీళ్ళు వస్తారు, మా ట్యాంకి చెప్తారు, మా వాటర్ వస్తలేవు అని చెప్పడం జరిగింది. దాని మీద ఒక సమగ్ర సర్వే చేయించడం జరిగింది. ఎంత వేసిందా సమగ్ర సర్వే చేయించి ఎక్కడ అంటే ఒక ఇంటికి నల్ల వస్తలేదంటే ఆ ఇంటి నంబర్, ఆ ఇంటి ఓనర్ పేరు రాసి ఇంటికి నల్ల రావడం లేదు. దానికి కారణం ఏంటంటే అతనికి కావాల్సిన కనెక్షన్ ఇవ్వలేదు. ఒక వాడకి వస్తలేదంటే వాడకి ఎందుకు వస్తలేదు, ఒక ఏరికి వస్తలేదంటే ఎందుకు వస్తలేదు అనేది పూర్తి సమాచారం తెప్పించుకోవడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా క్రోడీకరించి వాటికి నిధులు కూడా కేటాయించాలనే ఆలోచనతో ఈ సమాచారం తెప్పించడం జరిగింది ప్రభుత్వ పరంగా అనే విషయాన్ని. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు ప్రధానంగా దుబ్బండి, నల్లబెల్లి, నర్సంపేట ప్రాంతంలో భూగర్భ జలాలలో అంటే బోర్ల ద్వారా కానీ బయల ద్వారా కానీ నీళ్లు అనే ప్రధానంగా బోర్ల నీళ్ళలో ఎక్కువ పర్సెంటేజీ ఫ్లోరైడ్ అంటే ఫ్లోరోసిస్ ఉండటం వల్ల చాలా రకాలైన రోగాలకు బలి కావడం జరుగుతుంది ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక మాట డాక్టర్కి అడిగాను, ఎందుకు వస్తున్నాయి ఈ పంటకు గాలి రావడం కానీ గర్భిణీ స్త్రీలకు నమస్కారం. అందరం కూడా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం. అంటే ప్రభుత్వం ఇవాళ గుర్తుల్లో ప్రధానమైన సమస్య పరిష్కారానికి అవగాహన కల్పించడానికి ప్రధానమైన వ్యక్తులకు పైగా గ్రామంలో ప్రజలకు మంచినీరు అందించేది, నీటి సౌకర్యం కల్పించేది మా గవర్నమెంట్. ఒక రకంగా ఒక ప్రధానమైన భూమికను, బాధ్యతను వీళ్ళందరూ నిర్వర్తిస్తారని చెప్పడానికి మరి ప్రభుత్వం ఇచ్చి మీ సేవలను ఇంకా మెరుగుపరిచి దాని ద్వారా ప్రజలకు సరైన సౌకర్యం కల్పించే దిశలో. రెండవ విషయం ఏంటి అంటే నేను మొదటిసారి డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులతో ఒక ప్రాథమిక బాధ్యతగా సరే మిగిలిన లీకేజెస్ ఎక్కడన్నా రిపేర్ చేస్తే ఏ విధంగా చేయాలి అనేది ఒకటి మాట్లాడుతున్నాను. నా తరఫు నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నీటి నిర్వహణ అనేది సక్రమంగా ఉండే విధంగా ప్రతి ఇంటి వాళ్ళని కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ముఖ్యులు కావచ్చు ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళకు ఒక అవగాహన కల్పించవలసిన బాధ్యత మనకి. రెండోది, ఒక మనిషి 10 మందితో చేసే తప్పు మొత్తం గ్రామం అంతా ఎందుకు భరించాలి? ఆ 10 మందిని మనం కంట్రోల్ చేయలేమో, మీరు చేయలేరా? ఇది అధిక ప్రభుత్వ ఆదేశం. ఇది నా ప్రయత్నం కాదు, ఇది ప్రభుత్వ ఆదేశం. అందునుంచి నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం వల్ల మీరు అందునుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 100% ఇవ్వాలనేది నా ప్రయత్నం. రెండోది, ఇవన్నీ కూడా మీరు రా వాటర్ సపరేట్ అంటే చేసి మార్నింగ్ సర్టెన్ టైం పెట్టండి, ఈ టైం నుండి మార్నింగ్ అని చెప్పి ఆశిస్తాం. అంత ప్రాధాన్యతమైన భాగాలు ఇది. భాగం మీరు ఇద్దరు అనుకుంటే గ్రామాలలో రోగాలు తగ్గగలుగుతారు, ఒక మంచి ఆదర్శ గ్రామంగా కూడా ముందు తీసుకోగలుగుతారు. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ సాయంత్రం పూట కూడా లైట్ చేసుడు బంద్ చేసుడు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఎప్పుడు ఎవరు కూడా దానికి కొన్నిటికైతే ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టినా కూడా అవి ఖరాబ్ అయిపోయి కూడా పగలు కూడా కరెంట్ ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళ కరెంటు కూడా మీరు చూస్తే ఒక యూనిట్ని మనం ఆదా చేసినాము అని అంటే ఒక యూనిట్ని మనం ఉత్పత్తి చేసిన వాళ్ళమైనా
మీరు సింపుల్ వేరే ఏం అక్కర్లేదు. మీరు ఒక యూనిట్ను రేపు మన పరకాల నడిపి అంటాడు. మళ్ళీ అదేవిధంగా 1వ తారీఖు మనకు గీసుకొండ సంఘానికి ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు 2వ తారీఖు అంటే అక్కడ 4 రోజులు ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఇది ఒక అవకాశం మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి. నేను మిమ్మల్ని ఆదేశించడం లేదు, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ చేతులు కొంత మన ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. పేరు రావాలన్నా మీ వల్లనే వస్తుంది అని చెప్పాను. ఫస్ట్ మీటింగ్లో చెప్పినా లేదా ఫస్ట్ మీటింగ్లో చెప్పాను. నా తత్వం వేసినది అంటే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇద్దరం సమాన బాధ్యత అనుకుంటా. నేనేం బాధ్యత చేయ అధికారులకు, నేను వాళ్ళని రిక్వెస్టే చేస్తుంటా. మనం అందరం కలిసి మీరు మనం కలిసి ప్రజలకు మంచి చేద్దామని చెప్తుంటా. నేను ఏదో నాకు అతి మర్యాద చేయాలి అవన్నీ ఏముండే. మనం అందరం కుటుంబ సభ్యులం, మనందరం ప్రజల